మొత్తం పైలట్ లానే చేస్తుంది. లైఫ్లో ఫ్లైట్లో పైలట్ కూర్చునే ప్లేస్లో నేను కూడా కూర్చుంటాను ఎప్పుడు అనుకోలేదు. ఓకే లెట్స్ గో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు పిల్లలకి హాలిడే ఉంది, సో వీళ్ళని బయటకు తీసుకెళ్తున్నాం. లెట్స్ గో. సౌమ్య, SOUMYA. బోర్డింగ్ పాస్. 6 మెంబర్స్కి ఒకటే టికెట్. కమ్. అమ్ము ఎక్కడుంది? అమ్ము ఆమె షాపింగ్లో బిజీ ఉంది. అమ్ము కమ్. హాయ్ చెప్పు. హాయ్. వస్తావు, వీడియోలు వస్తావు. ఓకే దా వెళ్ళిపోదాం లోపలికి. ఫ్లైట్ ఇక్కడ కూర్చోవాలంట. కమ్. బోర్డింగ్ పాస్ లగేజ్ లేకుండా ఫ్లైట్ కి వెళ్తుంది. 6 మెంబర్స్. నీకు విండో సీట్. నాకు విండో సీట్ కావాలి. అరే తినకరా, హ్యాండ్ వాష్ కి. ఓకే హ్యాండ్ వేడి ఉంది. వేడి ఉంది. మనం ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోలేం కాబట్టి ఇలా టిష్యూస్ అన్నమాట, వెట్ టిష్యూస్. ఇది రియల్ ఫ్లైటే. ఫ్లైట్ నే తీసుకొచ్చి ఇక్కడ పెట్టిర్రు. ఫ్లై చేయము, అదంతా చూద్దాం అక్కడికి వెళ్ళి, అది కూడా చూద్దాం. ఇక్కడ కిచెన్ ఏరియా అన్నమాట. ఫ్లైట్లో ఇలాగే ఉంటుందో తెలియదు నాకు. మనల్ని అలో చేయట్లేదు. సో ఇక్కడ నుండి అన్ని సర్వ్ చేస్తారనమాట. బ్యాగ్స్ అని పెట్టుకోవడానికి ఫ్లైట్లో ఎలా ఉందో సేమ్ ఎగ్జాక్ట్ అట్లనే ఉంది. రే అంత పాడైపోయింది సీటింగ్ అంతా. ఇది ఆయనతో స్టార్ట్ అయింది అనుకో. దీని బ్రేక్స్ లైఫ్లో ఫ్లైట్లో పైలట్ కూర్చునే ప్లేస్లో నేను కూడా కూర్చుంటాను ఎప్పుడు అనుకోలేదు. దీన్ని ఇలా అంటే పైనకి లేస్తుంది ఫ్లైట్. అయ్యో ఇది లూజ్ ఉంది. ఇది కో పైలట్ది. కొన్ని సినిమాలలో చూసినాం కదా. వావ్, ఇవన్నిటి గురించి వాళ్ళకి తెలిస్తే పైలట్లకి. కాళ్ళు పెట్టుకోవడానికి ఇది బ్రేక్. ఇది మన కార్ గురించి తెలుసు కానీ ఇవేంటి 3 ఉన్నాయి. హ్యాండ్ బ్రేక్ మన కార్తో కంపేర్ చేద్దాం. హ్యాండ్ బ్రేక్ ఇక్కడ ఇది. వావ్, ఇందులో ఒక్కొక్క బటన్ గురించి మొత్తం స్టడీ చేయాలన్నమాట పైలట్లు. ఎన్ని బటన్స్ ఉన్నాయి, వామ్మో. ఇక్కడ ఎన్ని స్విచ్లు ఉన్నాయి. అబ్బా, ఇది పాతది, పాడైపోయింది అనమాట. మన పాత బస్సులు అట్లాంటి కిచెన్కి వాడుతున్నారు కదా వీళ్ళు. పాత ఫ్లైట్ని తీసుకొచ్చి రెస్టారెంట్ని వేసేసి. గుడ్ ఐడియా. పైలట్ కూర్చునే ప్లేస్లో కూర్చొని మొత్తం అవన్నీ హ్యాండిల్ చేసిన. మీరు కూడా కూర్చోండి. ఇప్పుడు 3 ఉన్నాయి, మీరు 3 కూర్చోండి ఒకసారి. ఎవరైనా వెళ్ళొచ్చు. పాత ఉన్నాయి అన్ని బటన్స్. అవును మరి. ఈ ఫ్లైట్ తీసుకొచ్చి ఇక్కడ ల్యాండ్ చేసిన అనుకుంటున్నా. నో ఇట్రా ఇట్రా. నో ఫైటింగ్స్. నందు ఇట్రారా. అటు సైడ్ కూర్చోపో. విండో సీట్ అంటే ఇది మూవ్ కాదు, ఒకటే ప్లేస్లో ఉంటుంది కదరా. ఏం చూస్తావు మరి? అటు వెళ్ళు, అటు విండో సీట్కి వెళ్ళు. ఈ ఫ్లైట్లో ఫైటింగే, ఈ డమ్మీ ఫ్లైట్లో కూడా ఫైటింగ్ ఏనారా. చీ. ఇక్కడ చూడండి, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగున్నాయి. అన్ని క్రేయాన్స్ కూడా ఇచ్చిర్రు టైం పాస్కి. అమ్ము ఆల్రెడీ అదే పని చేస్తుంది. ఇంకా వాళ్ళు తినరు, ఏం చక్కగా ఆడుకుంటారు. ఫైటింగ్స్ ఉండవు. ఓకే లెట్స్ గో. బోరింగ్ ఉంది. ఇది మొత్తం పైలట్ లానే చేస్తుంది.
ఇక్కడ కంట్రోల్ రెండు కంట్రోల్ చలో పాటే Mushroom, this one. Mushroom. ఎలా ఉంది సిద్ధి? బాగుందా? అమ్మో నచ్చిందా? డిస్టర్బ్ చేయకు అట. చికెన్ పులావ్, రాజుగారి కోడి పులావ్ ఎలా ఉంది? సరే చికెన్ పులావ్. బగారా రైస్ తెలంగాణ మటనా? ఓకే ఓకే. ఓహో తిను. బాగుందా? సరే నచ్చిందా? బాగుంది. నాకైతే కొంచెం స్పైసీ ఉంది, వీళ్ళకైతే సూపర్. మా ఆయనకైతే మస్తు నచ్చిండొచ్చు కదా. ఎందుకు? స్వీట్ లేదు. స్వీట్ వీడికి స్వీట్స్ లేవని డిసప్పాయింట్ అయిందంట. బోర్డింగ్ పాస్ దగ్గరే ఒక్కొక్కరికి 800 పే చేసాము. సో బ్యాలెన్స్ అమౌంట్ ఇప్పుడు పే చేయాలన్నమాట. హలో, ఇది ఫ్లైట్ కాదు, రెస్టారెంట్. ఫ్లైట్ లో కూడా ఫైటింగ్. రికార్డ్ వరల్డ్ రికార్డ్ అవుతుంది ఇది. హలో పదండి, ఇక చాలు. తగిలిందా? పద, ఎందుకు ఫైటింగ్ చేస్తున్నావు మరి? హాయ్, నన్ను చూచినవా? నన్ను చూచినవా? ఎక్కడ చూచినావు? ఎక్కడ చూచినావు? ఫోన్లో చూచినావా, టీవీలోనా? వాళ్ళ ఇంట్లో హాల్లో చూసిందా? ఓ ఓకే. హాలిడే రోజు పిల్లల్ని బయటకు తీసుకొచ్చి ఇలా లంచ్, యూనిక్ ప్లేస్ లో లంచ్ తినిపించాము. సో ఫ్లైట్ రెస్టారెంట్ అన్నమాట. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. ఫ్లైట్ లోపల రెస్టారెంట్ ఎప్పుడు ఓకే, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.